హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే అన్నా క్యాంటీన్స్ నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. అవి స్టార్ట్ చేసిన గంటల వ్యవధిలోనే వైసీపీ వారు వాటి మీద విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరుగుతుంది. ఏమనంటే అన్నా క్యాంటీన్లు పేరు చెప్పేసి డబ్బులు సేకరిస్తున్నారు, విరాళాలు సేకరిస్తున్నారు. విరాళాలు సేకరించిన వాటి మీద మరి ప్రభుత్వం రంగులు ఎందుకు, పార్టీ రంగులు ఎందుకు, అన్నా క్యాంటీన్ పేర్లు ఎందుకు అని చెప్పేసి విమర్శలు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ వారు గమనించాల్సిన అంశం చాలా ఉంది. ఈ రోజున అన్నా క్యాంటీన్ అని చెప్పేసి ఒక పేదవారికి ఎవరైతే ఉన్నారో వారికి 3 పూటల అన్నం తక్కువ రేటుకి అందించాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. అది గత 19కి ముందే ప్లాన్ చేయడం జరిగింది. కానీ 19లో అధికారంలోకి వచ్చిన మీరు వాటిని నిర్వహించకుండా గాలికి వదిలేసి ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం వాటిని నిర్వహిస్తుంటే వాటి మీద విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ రోజున ప్రభుత్వం నిర్వహిస్తుంది కదా, మరి ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పుడు ఎందుకు పసుపు రంగులు వేస్తున్నారు, ఎందుకు ఎన్టీఆర్ పేరు పెట్టారు అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎల్లో కలర్ అనేది వేయటం అనేది అన్నా క్యాంటీన్లకి కొంచెం ఆలోచించాల్సిన విషయమే. దీని మీద ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఆలోచించాలి. కానీ ఎన్టీఆర్ పేరు పెట్టడం, అన్నా క్యాంటీన్లు అని పేరు పెట్టడం అనేది తప్పైతే లేదు. ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉన్నటువంటి హీరో. ఆయన అభిమానించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అంతెందుకు, మీ వైసీపీ పార్టీలో ఉన్న కొడాలి నాని గారు కూడా ఎన్టీఆర్ గారికి అభిమాని. ఎన్టీఆర్ గారికి పార్టీలతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆరాధిస్తారు. అటువంటి వ్యక్తి పేరు పెట్టడంలో తప్పే ఉందని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకళ్ళు అదే తప్పుగా మీరు భావిస్తే మరి ప్రజలు కట్టే ట్యాక్సులతోటి మీరు గత 5 సంవత్సరాల్లో పెట్టిన ప్రతి పథకానికి పెట్టిన మీ పేర్లు మరి ఎంతవరకు కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. మీ పేర్లు కనీసం మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టుకున్నా అందులో ఆశ్చర్యం లేదు. మీ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రజల ట్యాక్సులతో కట్టిన డబ్బులతో చివరికి భూమిలో పాతే రాళ్లను కూడా వదలలేదు కదా. భూమిలో పాతే రాళ్ళకు కూడా ముద్దర్లు, పేర్లు, మీ ఫోటోలు పెట్టేసుకొని విపరీతమైన పబ్లిసిటీ చేసుకున్నారు కదా. రైతు సొంతంగా కష్టపడి కొన్న పొలానికి ఇచ్చే పాస్బుక్ మీద కూడా మీ ఫోటోలు పెట్టుకొని దాన్ని కూడా వదలలేరు కదా మీరు. మరి సొంతంగా ఏర్పాటు చేసుకున్న రైతుల పొలాలనే మీరు వదలకుండా మీ పబ్లిసిటీ చేసుకున్నప్పుడు ఈ రోజున ఎన్టీఆర్ గారి పేరు పెట్టడంలో అందులో తప్పేం లేదు. పసుపు రంగు వేయటం అనేది కొంచెం ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం కూడా దీని మీద సమీక్షించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నది మా ఉద్దేశం. ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం అయితే ముమ్మాటికి వాస్తవం, అందులో తప్పు అనేది లేదనేది మా ఉద్దేశం. మీరు ఇంకా విమర్శలు చేయొచ్చు, ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఉండాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి కూడా మీరు. ఎందుకంటే ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రతిపక్షం లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగదు. కానీ మీరు ఆ ప్రతిపక్ష పాత్రని సక్రమంగా పోషిస్తున్నారా లేదా అన్నదే ఈ రోజున ఆలోచించాల్సిన పరిస్థితి. కేవలం మీ యొక్క సోషల్ మీడియా ద్వారా మీరు చేస్తున్నటువంటి ఈ పబ్లిసిటీ ద్వారానే ఈ రోజున ప్రజలకు మీరు దూరం అయ్యారు, అధికారానికి దూరం అయ్యారు. దాన్ని మీరు అలానే కొనసాగించుకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మీ పార్టీని ఛేదరించుకునే పరిస్థితి వస్తుంది. మీరు విమర్శ చేయండి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలన్నది కూడా మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా క్యాంటీన్ల నిర్వహణ చూడండి. క్యాంటీన్లు ప్రజల సమూహానికి దూరంగా ఎక్కడన్నా నిర్మిస్తే ఇది దూరంగా ఉన్నాయి, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో పెట్టాలని చెప్పేసి వాటి మీద మీరు విమర్శలు చేయండి. లేదు, అక్కడికి వచ్చిన తర్వాత క్యాంటీన్ నిర్వహించే వాళ్ళు 5 రూపాయలకు బదులు 10 కానీ 20 కానీ తీసుకుంటుంటే అధిక రేట్లు కనుక వసూలు చేస్తుంటే తప్పకుండా వాటి మీద విమర్శలు చేయండి, ఖచ్చితంగా స్వాగతిస్తాం. లేదు, నాణ్యమైన బియ్యంతో గనక రైస్ వండకపోతే ఖచ్చితంగా విమర్శ చేయండి. కర్రీసు, సాంబారు, పెరుగు అలా అక్కడ వండిన ఆహార పదార్థాలన్నీ నాణ్యత లేకపోతే మీరు ఖచ్చితంగా విమర్శ చేయండి. విమర్శ చేయాలి కూడా, అవసరం. కానీ ఎలా? నిర్వహణ లోపాలు, ప్రజల దగ్గర అధిక ధరలు కనుక తీసుకుంటుంటే మీరు 10 రోజులు 15 రోజుల సమయం కేటాయించుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద విమర్శలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అసలు అదోదేసి ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు వాళ్ళు స్టార్ట్ చేసిందే నిన్న 1-2 స్టార్ట్ చేశారు, ఈ రోజున మిగిలిన స్టార్ట్ చేశారు. అంతలోకే మీరు విమర్శలు చేస్తూ కనీసం వాటి నిర్వహణ కూడా చూడకుండా వాటిలో మీరు ఫుడ్ కూడా తినకుండా ఇలా విమర్శలు చేయటం అనేది మీ చౌకబారుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఎప్పటికైనా మారండి. మీరు ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని నిశితంగా గమనించండి. ఈ అన్నా క్యాంటీన్ల యొక్క నిర్వహణ ఎలా ఉంది, వీళ్ళు నాణ్యమైన రైస్ అందిస్తున్నారా లేదా, వీటికి సేకరిస్తున్న విరాళాలు దుర్వినియోగం అవుతున్నాయా, సద్వినియోగం అవుతున్నాయా, ఈ విధమైనటువంటి లోపాలని గుర్తించి వాటి మీద మీరు విమర్శలు చేయండి, తప్పు లేదు. వాళ్ళ విరాళాలు సేకరించడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రభుత్వం మీద భారం పడకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. చాలామంది అన్నదానానికి విరాళాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మిగిలిన వాటికి విరాళాలు ఇవ్వకపోయినా అన్నదానానికి ఇచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది. అటువంటి వారు ఈ యొక్క మంచి కార్యక్రమానికి వాళ్ళు విరాళాలు ఇస్తే అది ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది కదా. ఆ ప్రభుత్వం దీనికి పెట్టే ఖర్చు విరాళాల ద్వారా సేకరిస్తే ఆ డబ్బుల్ని ప్రజల అవసరాల దృష్ట్యా మళ్ళీ వేరే అవసరాలకు వాడుకోవచ్చు కదా. ఆ రకంగా ఆలోచించాలి. కానీ చిన్న విరాళాలు దుర్వినియోగం అయితే విమర్శ చేయండి, క్యాంటీన్ నిర్వహణ సరిగా లేకపోతే విమర్శ చేయండి తప్పితే మీరు ఇలా చౌకబారు విమర్శలు చేస్తే మీ ఉనికిని మీరే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దౌర్భాగ్యకర విషయం ఏంటంటే మీరు ఎటువంటి విమర్శలు చేయాలో కూడా మేమే చెప్పాల్సిన పరిస్థితిలో ఈ రోజున మీరు ఉన్నందుకు ఆశ్చర్యం, బాధ రెండు కలుగుతుంది. ఇప్పటికైనా వైసీపీ శ్రేణుల్లో ఒకటే కోరుతున్నా, ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండండి, మీ ప్రతిపక్ష పాత్ర మీరు ఖచ్చితంగా పోషించండి. ఈ యొక్క అన్నా క్యాంటీన్ల గురించి మీరు ఏదైతే విమర్శలు చేస్తున్నారో వాటన్నిటిని మీరు నిశ్చితంగా పరిశీలించండి. మీరు కూడా ఆ క్యాంటీన్లోకి వెళ్ళేసి భోజనం చేయండి. తప్పకుండా అందులో ఉన్న లోపాలని గుర్తించి వాటిని మీరు గనక విమర్శల రూపాన బయటికి తీసుకుని వస్తే వాటిని ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది, పేద ప్రజలకి మళ్ళీ నాణ్యమైన ఆహారాన్ని అందించగలుగుతుంది. ఈ మంచి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. తప్పకుండా ఆ విధమైనటువంటి విమర్శలు చేస్తారని, ప్రభుత్వం కూడా రాజకీయ ఉద్దేశంతో కాకుండా ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణలో ఎటువంటి లోపాలకు తావివ్వకుండా, ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం లేకుండా, వాళ్ళు ఏదైనా విమర్శలు చేసినా అందులో సద్విమర్శ కింద ఉంటే దానిని స్వీకరించేసి వాటిని మార్పులు చేర్పులు చేసేసి ఈ అన్నా క్యాంటీన్లు ప్రజలకి ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చి పేదవాడికి కడుపు నింపేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పర్మనెంట్గా ఉండేలా జీవోలు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. నా వీడియో కానీ కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.